మీద నిలిచునుగాక. సింహములను నాగబాబులను దొరికెదవు, కొదమ సింహములను భుజంగములను అణగదొరికెదవు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నేను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గణపరచదనని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదనని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎరుగుదురు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుండును, సారము కలిగి పచ్చగా ఉండును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రకటించున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారి పడిన గుండెలలో నుండి వారిని విడిపించెను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆయన సందు లేని దాన్ని ఇల్లాలుగాను కుమారుడు సంతోషం గల తల్లిగాని చేయు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినందుకు దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని అని నాకు ఉత్తరం ఇచ్చినందుకు దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీ పాపత్రుట్టుల నేడు నేను కాపాడువాడు కొరకుడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండెను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. పగల ఎండ దెబ్బ ఏలను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బల ఏలను నీకు తగలదు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చినందుకు దేవా, నిరంతరం మా మీద నిలిచునుగాక. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆయన తండ్రి లేని వారిని వివరాలను ఆదరించువాడు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీ యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వల్లనే మనకు సహాయం కలుగుచున్నదని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారు నన్ను కనుగొందురు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయు, వారి విజయాన్ని నింపుదురు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములను అని వాగ్దానం చేసిన దేవా, నీ
కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఉన్నవారు యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలపరచును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. మనసు నీ మీద ఆనుకొనున్న వారిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆశ్చర్యకరమైన ఆలోచన, శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. సమస్యలలో వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు పరాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అని వాగ్దానం చేసిన దేవా, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల పైకి ఎగురుదురు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారము అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. యెహోవా నాకు నేను నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారవేయుచున్నాను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అని నీ పాపములను జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగాలున్న స్థలములను సరళం చేసేదను అని వాగ్దానం చేసిన దేవా, నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వెలుగగొట్టెదను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. భూమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేను, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నేను చేసి ఉన్నాను చక్క పెట్టుకొని వాడను నేనే, నేను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచి ఉండునుగాక. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును అని వాగ్దానం చేసిన దేవా, నీ కృప నిరంతరం మా మీద నిలిచునుగాక. ఆమేన్. మనకిచ్చిన ఈ వాగ్దానాలు దేవుడు ప్రతి వాగ్దానం మన ఎడల నెరవేరునుగాక. వాగ్దానాలు నెరవేరునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు వేరే నా తండ్రి సయానికి ఆచరిస్తున్నాడు. ప్రభు నా తండ్రి సయ్యదాకా పాటలను మీరు మేము పొందిన దేవా, మా ప్రార్థన మీరు ఆర్కించిన దేవా, మా స్థుతి మాకు ఇచ్చిన వాగ్దానములు బట్టి మాకు ఇచ్చిన నాతను మా స్థుతిని మీద ఆశ్రయ దేవానికి కొందనాలు. మీ దాసుని శ్రీసార్థం పరుగుపరిచి నాతో నీ బిడ్డతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. బైబిల్ గ్రంథంలో వచ్చి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. మరియు చదవండి తరతరుగా 16వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పితోనని దెయ్యము పట్టినదై సోది చెప్పుల చేత తన యజమానుడు బహు లాభము సంపాదించుచున్నది. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఒక్క నిమిషాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా రకాలుగా దెయ్యాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఉంటాయి. ఆ రోజు పౌలు శీలలో ఇద్దరు కూడా దేవాలయంకి వెళ్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి.
ఎప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వారిద్దరు వెళ్తున్నారో ఒక చిన్నది ఎదురైంది. ఆ చిన్నది సోది చెప్పటి చేత తన యజమానులకు బహు లాభం సంపాదిస్తుందంట. తన యజమానులకు బహు లాభము సంపాదిస్తుంది. ఇప్పుడు ఈ చిన్నది వీరికి ఎదురుపడదు. ఈ చిన్నది ఎదురుబడి ఏమంటుందో తెలుసా? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని చెప్పేసి కేకలేయటం మొదలుపెట్టిందట. గట్టిగా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ప్రార్థనకు వస్తుంది మీరు. మన సర్వోన్నతులైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సర్వోన్నతులైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు దెయ్యాలు చెప్తాయి. నిజముగా భక్తులు ఎవరు, భక్తులు కానోళ్ళు ఎవరు సాతానికి తెలుసు. సాతానికి తెలుసు. అందుకోసమే వీళ్ళు చూసిన కల్లా ఇప్పుడు దాకా ఇది సోది చెబుతున్న వ్యక్తి. సోది చెప్పడం అంటే అన్నీ లేనిపోని మొత్తం లోక సంబంధమైన ఏం చెబుతూ ఉంటుంది. లేని ఉన్నట్టు లేనట్టు కల్పితముగా చెబుతూ ఉంటుంది. కానీ వీళ్ళు చూసేటప్పటికల్లా ఈ సోది చెప్తున్న ఈ చిన్నది వారిని చూసిన ఎవరికి ఏమని చెప్తుందంటే ఇది సర్వోన్నతుడైన దేవుని దాసులు అని కేకలు ఇచ్చినది. అప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే, చదివిన మాటను, వీరు మీకు రక్షణ మార్గమును కేకలు వేసేటండి. దేవుని స్తోత్రం. వీరు చూసినప్పుడు మీకు రక్షణ మార్గమును తెలియచేసిందని కేకలేసి దెయ్యం చెప్పిందండి. గట్టిగా చేద్దామా? ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు చూడండి. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు యాకలు పడి దాని వైపు తిరిగి నీ ఏమను ఎదులుపోమని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను చెప్పాను. గట్టిగా చేద్దామా? ఎప్పుడు ఈ పౌలు ఏకలు పడి చూస్తున్నప్పుడు నువ్వు ఎన్నిక చూస్తున్నప్పుడు ఏమని విడిచిపెట్టిపోమని, ఈ చిన్నదాన్ని విడిచిపెట్టిపో అని చెప్పేసి యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను జరగాలి. ఆ చిన్నదాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ యొక్క దెయ్యం, దాని పేరేం పేరు తెలుసు? పితోను అని దెయ్యం. గట్టిగా చేద్దామా? ఈ పితోను అనే దెయ్యము అప్పుడు ఆ చిన్నదాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని యజమానుడు ఏం చేశారు తెలుసా? పౌలు శీలను పట్టుకొని బాగా దెబ్బలు కొట్టి వాళ్ళని ఏం చేశారు తెలుసా? వాళ్ళని వేడిలు వేసి సరసల్లో వేశారు. మా దేవతను వీళ్ళు ఎల్లగొట్టారు అంటే ఒక దెయ్యాన్ని దేవత అని చెప్పేసి వాళ్ళు ఆ దెయ్యం చూసినప్పుడు ఆ దెయ్యం ఏం చెప్తే అది వారికి ఒక ప్రవచనం అనుకుంటున్నారు, అదే శాశ్వతం అనుకుంటున్నారు. తన యజమానులకు బహు లాభం సంపాదిస్తుంది కనుక ఆ దెయ్యం మాటలే వింటున్నారు. ఇప్పుడు తన యజమానులు తన లాభం పోయింది, తనకు వచ్చే ఆశ, తనకు వచ్చే డబ్బు పోయింది అని చెప్పేసి పౌలు శీలను పట్టుకొని బాగా దెబ్బలు కొట్టి వారు చూస్తున్నప్పుడు సోయి లేకుండా వారు వేడిలు వేసేసి శరసాల్లో వేశారు. శరసాల్లో వేసినప్పుడు మనం ఏమంటాం చెప్పండి? శరసాల్లో ఆ దెబ్బలే మన కొట్టారనుకోండి, ఏమంటాం మనం? ఏమంటాం? ఆ నిప్పులకు తట్టుకోలేక ఇప్పుడు మా అక్కగారు కూడా కొద్ది నిప్పులు ఉన్నాయి. కాళ్ళు నిప్పులు పుట్టేటప్పటికి ఏమనిపిస్తుంది? అయ్యో నిప్పులు అనిపిస్తుంది అంటే బాధపడుతూ ఉంటాం. అవునా కదా? మరి అన్ని దెబ్బలు కొట్టినా కూడా వాళ్ళు లేసి ఏం చేశారో చూద్దాం. వాళ్ళు మధ్యరాత్రి పౌలు శీల దేవునికి ప్రార్థించు వాళ్ళు కీర్తనలు పాడుతున్నారంట. గట్టికి సపోర్ట్లు కొడతారు మేమన్నా. ఇప్పుడు గట్టికి సపోర్ట్ కొట్టారు మేమన్నా. వాళ్ళు పౌలు శీల ఇద్దరు కూడా చూసిన అర్ధరాత్రి వెలుగు వచ్చింది. ఆ దెబ్బలు కొట్టి ఎన్ని దెబ్బలు కొట్టింటారో సోయి లేకుండా పడిపోయారు. శరసాల్లో ఉన్నారు వీళ్ళు. కానీ వారు లేచి చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఆమె వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
వాద్యాలు పడతావమ్మా. వాళ్ళు కీర్తనలు పాడుతూ ఉన్నారు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆమె శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కీర్తనలు పాడుతూ ఉన్నారు. పెద్ద భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? పెద్ద భూకంపం వచ్చింది. ఈ భూకంపం వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే శరసాలు పునాదులన్నీ కదిలిపోయాయి, జైలు బద్దలైపోయాయి, తలుపులు ఊడిపోయాయి. అక్కడున్న చెరసాల్లో ఉన్న వారందరూ బంధకాలన్నీ ఊడిపోయింది అంట. అంటే అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడంతే. వీళ్ళు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లరా, దెయ్యానికి అంత దెయ్యమే నిజం చెబితే అసలు సర్వశక్తి గల దేవుడు ఎంత శక్తిమంతుడో అర్థం కావట్లా చాలా మందికి ఈ రోజుల్లో. ఆ సర్వశక్తిమంతుడి ప్రభువుని ఆరాధించడానికి దేవుని 40 దినాలు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గడిగలు చేద్దామా? హల్లెలూయా. చూస్తున్నప్పుడు మీరు ఎందుకు అందరి బంధకాలన్నీ మనకు కూడా మన బంధకాలన్నీ తొలగిపోను గాక. ఈ 40 దినాల బంధకాలు తొలగిపోను గాక. మన శరసాల పునాదులు కదిలిపోయినట్లుగా చూసిన తలుపులు తెరవడుగా కామే, మన హృదయాలు తలుపులు తెరవడుగా కామే, యేసయ్య మన లోపలికి వచ్చునుగా కామే. గట్టిగలు చేద్దామా? అప్పుడు చూసినప్పుడు జన సమూహం మొత్తం అక్కడ ఉన్న వారందరూ కూడా చూస్తున్నప్పుడు బందీలుగా ఉన్న వారందరూ వాడి బంధాలకాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు శరసాల నాయకుడు లేచి చూస్తే ఉంది శరసాలు మొత్తం కూడా పడిపోయి ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ బంధకాలన్నీ పోయి ఉన్నాయి. ఏ తలుపులు తీసి ఉన్నాయి, తలుపులు మొత్తం పడిపోయి ఉన్నాయి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఖైదీలందరూ కూడా పారిపోయారు. ఒక్కడు కూడా ఉండడు. నేను ఇప్పుడు నా అధికారులకు నేనేం చెప్పుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన కత్తి తీసుకొని తను చంపుకోవాలని ప్రయత్నం. అతను చంపుకోబోతున్నాడుగా పౌలు అంటున్నాడు, నువ్వు ఏ ఆలోచన చేసుకోవద్దు, అందరు ఇక్కడే ఉన్నారు. గట్టిగా చేద్దామా? దొంగోడికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? దొంగోడికి అవకాశం వచ్చింది. ఇప్పుడు దాకా శరసాల్లో ఉన్నాడు, ఏదో ధ్యానం చేశాడు. చూసినప్పుడు ఇప్పుడు తలుపులు తెరవబడ్డాయి, వేడిలు కూడా పోయినాయి. ఇప్పుడు పారిపోవాలి కదా. పారిపోయి చూస్తున్నప్పుడు తన భార్యలో పిల్లలలో చూడాలి కదా, పోడ్లాయిలు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పౌలు శీలలతోటి వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు కూడా వారి మాటలు వింటున్నారు. ఏమంటున్నారు తెలుసా? చూసాము జనితి గారు, ఏమి చేసుకోవద్దు, అందరూ ఇక్కడే ఉన్నారు. అప్పుడు వారిద్దరిని లోపలికి తీసుకెళ్ళి, అయ్యా మేము కూడా రక్షణ మార్గం, మేము కూడా రక్షించబడాలని మేమేమి చెయ్యాలి అని అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడుదురు కాక. గడి సబ్బడు కూడా తెలిపాడుదామే. ఈ ఉదయ కాలంలో నా ప్రియమైన తెలిపిన ఒకటే గుర్తుంచుకోండి, మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తామో, మన ప్రార్థనకి దేవుడు జవాబులు ఇచ్చునుగాక. మన ప్రార్థనకి జవాబులు ఇచ్చునుగాక. మన అందరికీ చూస్తున్నప్పుడు మన ఎవరి బంధకాల నుంచి శాతపడి బంధకాలే కావచ్చు, ఏ కట్టులేదు కావచ్చు, శరసాల్లో వారు కూడా విడిపించబడునుగా కామే, విడిపించబడునుగా కామే. అప్పుల బాధ నుంచి వారు విడిపించబడునుగా కామే, సమస్య నుంచి విడిపించబడునుగా కామే. దేవుడు మన కుటుంబాల్లో అద్భుతములు జరిగించునుగాక. గడికి సమడు కూడా తెలియదామే, జరిగించునుగాక. మన అనుకున్న కార్యములన్నీ దేవుడు చేయునుగా కామే. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ జైలు అధికారి కుటుంబం మొత్తం కూడా ఆ రాత్రి అంతా కూడా దేవుని మాటలు చూసినప్పుడు బోధించాడు. ఆయన మాటలు బోధించిన తర్వాత వారందరూ ఆ కుటుంబం మొత్తం కూడా బాప్తిస్మం పొందారు. దేవుని స్తోత్రం. అందుకోసం దేవుడు ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటామో దెయ్యాలు కూడా మనం చూసి ఏమైపోతాయంటే పోవాలి, మనలోకి రాకూడదు. రాత్రి ఒక సహోదరికి దెయ్యం వచ్చిందండి. అయ్యగారు ప్రార్థన చేయాలి,
ప్రార్థన చేయను. ఇదేంటి అయ్యగారు ఎప్పటి నుంచి ఉపవాసం ఉంటుందో ప్రార్థన చేస్తుందేమో? ప్రార్థన చేస్తుంది కరెక్టే, ప్రార్థన చేస్తుంది. మరి పరిశుద్ధాత్మ కూడా నింపబడింది ఈ వ్యక్తి. మరి ఏమిటి దెయ్యం పట్టడం ఏంటి అని చెప్పేసి ఫోన్లో నేను ప్రార్థన చేసేటప్పుడు నా ప్రియమైన దేవులారా తన మాటల విధానంగా మారిపోయాయి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు అంటుంది, ఫోన్లోనే అంటుంది, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు వెళ్ళకపోతే మాత్రం నేను రావాల్సి వస్తుంది అన్నా. నేను వెళ్ళిపోతే నువ్వు వచ్చిందాక నేను ఉంటానా అంటుంది. అంటే ఒక విషయం ఏంటంటే దెయ్యాలకు తెలుసు, దెయ్యాలకు దేవుని సేవకులు ఎవరో దేవుని సేవకులు కాదెవరో కూడా దానికి తెలుసు విజయం. ఎందుకంటే దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుని అభిషేకం కలిగి ఉన్నప్పుడు దెయ్యాలు ఏమాత్రం నిలబడటానికి అవకాశము లేదు. గట్టిగా చేద్దామా? అందుకోసం చూసినప్పుడు ఆ ప్రియమైన దేవుడా ఒక విషయాన్ని కాదు, ఏమాత్రం కూడా దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. నీలోకి రావడానికి ఏమాత్రం కూడా అవకాశము ఇవ్వకూడదు. నీళ్ళు ఏముండాలి? ఎంత శోధనిచ్చినా. ఇప్పుడు పౌలు శీలలు ఇద్దరిని కూడా పితూరు అనే దెయ్యాన్ని వెలగొట్టినందుకు వాడిని కొట్టి వాడు చూసిన కొనూపిరితో ఆ దెబ్బలతో వాడిని సరసాలేసి బంధించేశారు. వేసిన వారు మధ్యరాత్రి మెలకు వచ్చింది వారికి. అయ్యో అమ్మో అయ్యో నా దెబ్బలు అవి అనుకోని వాళ్ళు చూసిన కొట్టిన వాడిని తిట్టలేదు, దూషించిన వారిని దూషించలేదు. వాడు చేసిన పని ఏంటి? ఏం చేశారు వాళ్ళు? చెప్పాలి. ఏం చేశారమ్మా? ప్రార్థన చేశారు, దేవుని కీర్తనలతో ఆరాధించారు. గట్టిగా చేయదమ్మా. ఆరాధిస్తుంటేనే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఒక్కళ్ళేనా? వాళ్ళిద్దరు బంధకాలనైతే ఊడిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ ఇంటిలో వారి బంధకాలన్నీ కూడా విడిపోయాయి. గట్టికి సభలు కొద్దిమే. ఈరోజు ఇలా ప్రేమ ఎది కాలంలో ప్రార్థన చేసిన మీ బంధకాలన్నీ తొలగిపోరుగాక. దేవుడు మీ బంధకాల నుంచి విడిపించునుగాక. మీ నోటి నీడ నవ్వులుగాక. మీ నాలుక ఆనంద కాంతి నిలువులుగాక. యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చెయ్యునుగాక. మనం అడిగినవన్నీ పొందుకుందుముగాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మామూలుగా ఉండదు. ఆ శక్తి పొందుకున్నప్పుడు, ఆ శక్తి మనలో ఉన్నప్పుడు అలసట ఉండదు. అర్థమవుతుందా? నీ మోకాళ్ళు అడిగినా, నీ చేతులు అడిగినా దేవుని ఆత్మ నీలో ఉంటుంది కనుక ఇప్పుడు సంటి బిడ్డని మోసినట్టు నిన్ను మోస్తాడు. బైబిల్లో అంటున్నాడు, నేను చూసిన యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలం పొందుతాడు. నూతన బలము పొంది వాడు పచ్చిరాజు వలె పైకి ఎగురుతాడు. దేవుని స్తోత్రం. 40 అధ్యాయం వేసే కదా, 40 అధ్యాయం 31 వచ్చిన ఉంటుంది ఈ మాట. చదవండి ఆ మాట, జాగ్రత్తగా గ్రహించండి. దేవుని ఎప్పటికి కూడా చూసినప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో, దేవుని శక్తితో నింపబడతావో, ఆయన సన్నిధి నీ మీద ఉంటుందో అప్పుడే నీ బలమైన అభిషేకం. ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలమును పొందును. వాడు పచ్చిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు గాక. అలయగా పరిగెత్తుతూ సమస్యలక నడిచిపోదురు గాక. ఈరోజు నుంచి నడవలేని వాడు కూడా నడుచునుగాక. ఆమె నీ సంఖ్యలన్నీ తిరిగిపోయినది గట్టి సపడకూడదు. నీ బాధలని దేవుడు తొలగించినది గట్టిగా చేద్దామామే. దేవుడు నేను అభిషేకించినది గట్టి సపడకూడదు. ఇప్పుడే దేవుని ఆత్మ మీద ఉండును గాక. నేను పట్టి పీడిస్తున్న దయ్యములు పారిపోవును గాక. నేను విడిచిపోవును గాక. నువ్వు చేయాల్సింది ఏంటంటే, అది అనేక దినముల నుంచి చేస్తున్నప్పుడు పౌలు చేసిన పని ఏంటి తెలుసా? సాగిలు పడ్డాడు, యాకలు పడ్డాడు. ఆ చిన్నదాన్ని ఇడిచి యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. అప్పుడు దాన్ని విడిచి పెట్టిపోయింది. గట్టిగా చేద్దామా? అక్కడ బైబిల్లో ఇంకొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యములు 16 అధ్యాయం 11 వచ్చింది. కాబట్టి సముద్రము మాసుదేని యొక్క దేశంలో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణం.
ఆ, ప్రవాస స్థానమునై ఉన్నది. ఆ. మేము కొన్ని మేము కొన్ని దినములు దినములు ఆ ఆ పట్టణములో ఉంటుంది. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున నదులు దాటి ఆ, నదీ తీరంలో ప్రార్థన జరుపుకొని ఆ, అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండెను. మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియను యూదియాని లూదియా దైవభక్తి గల స్త్రీ ఆ, కూర్చుండెను. విలుచుండేది. ఆమె ఉదయం పొడిని ఉదారంగు పొడిని అమ్ముచు నేతైన పట్టణస్థురాలు. ఆ, ప్రభు ఆమె హృదయమును చూడండి, ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన పౌలు చెప్పిన మాటలు మాటలను ఆమె ఏం చేసింది? లక్ష్యమించింది. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందినప్పుడు ఆమె విశ్వాసం గలదానని ఆ, మీరు ఎరిగితే ఆ, నా ఇంటికి వచ్చిండుడని ఆ, వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. గట్టిగాలు చేద్దామా? మీరు చూసిన ఖాళీగా ఉండలేదు. అందుకో సేవకుడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. సేవకుడు కూడా ఖాళీగా ఉంటే అర్థమైందా? సేవకుడు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ప్రేమే తెలియదు. సేవకుడు ఎప్పుడు కూడా వెళ్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకోసమే ఇప్పుడు పౌలు చూస్తున్నప్పుడు ఆ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ ప్రార్థన జరిగితేమని వెళ్ళాడు. కొంతమంది స్త్రీలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు లూదియా అక్కడ ఓదారంగు పొడిని అమ్మే వ్యక్తి ఆమె కూడా వచ్చి కూర్చొని వింటుంది మాటలు. వినేటప్పటికల్లా దేవుని మాటలు వింటునేటప్పటికల్లా హృదయాన్ని దేవుడు తెరిచాడు. గట్టిగా చేద్దామా? హృదయాన్ని తెరిచాడు. ఇప్పుడు దేవుని యందు ప్రభువునందు విశ్వాసము ఉంచింది. అప్పుడు వెంటనే తన ఇంటి వారందరూ రక్షించబడారట. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ఈరోజు స్త్రీల హృదయాలు కూడా తెరవబడును గాక. నీ ఇంటి వారందరూ రక్షించబడును గాక. ఆమె రక్షించబడాలి. అందుకోసమే మన ప్రభు ఇంకా మన కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో ఇంకా రక్షించబడట్లేదంటే కారణం ఏంటంటే తెలుసా? ముందు నీ హృదయం తెరవబడాలి. అందుకోసం నీ హృదయం ఎప్పుడు తెరవబడిందో అప్పుడే నువ్వు జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే తన ఇల్లు కట్టుకుంటుంది. మూఢురాలు అయితే ఏం చేస్తుందంటే తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. ఎప్పుడు దేవుని యొక్క హృదయం తెచ్చాడో, నీ హృదయాన్ని తెచ్చాడో అప్పుడే దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. నీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షించునుగాక. నీ పిల్లలను రక్షించునుగాక. ఆమె అందుకోసం నా ప్రేమ దేవుడు ముఖ్యంగా మనం చేసేది ఉదయకాలం చేస్తున్న ప్రార్థన. ఈ 40 దినాల్లో ఫాస్టింగ్ ప్రేయర్లో చాలామంది రాలేకపోతున్నారు. మళ్ళీ జాగ్రత్త. నువ్వు వస్తే నువ్వు సూర్యుడి వల్ల నీ ముఖం ప్రకాశించునుగాక. నీ వెలుగు ప్రకాశించునుగాక. నీ మహిమతో నింపబడుదుగాక. దేవుని ఆత్మతో నింపబడుదుగాక. దేవుని శక్తితో నింపబడునుగాక. ఈ 40 దినాలు పూర్తయ్యేటప్పటికల్లా ఎప్పుడు ఈ రోజుకే ఎన్ని రోజులైంది? 13 రోజులైంది. ఎన్ని రోజులు? 13 ఏమే 13 రోజులైంది. ప్రేమ తినబడ చూస్తుంది. 13 రోజులు ఎంతోసేపు గడిచిపోలే. చూస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు నడిపించునుగాక. ఆమె పట్టుదల ఉండాలి. ప్రార్థించాలని పట్టుదల ఉండాలి. శక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనం చూసినప్పుడు దేవుని శక్తి మన మీద ఉండునుగాక. ఆమె ఈ రోజు నుంచి పౌలుశీలలో ప్రార్థిస్తున్నప్పుడు, పౌలుశీలలో అది ఆరాధిస్తున్నప్పుడు ఏం వెళ్ళిపోయాయి? దెయ్యములు పారిపోయాయి. ఈరోజు మనలోంచి కూడా ఏమనంటే పారిపోనుగాక. ఇప్పుడు మన బంధకాలన్నీ కూడా తొలగిపోనుగాక. దేవుడు చూస్తున్నప్పుడు, ఆ రోజు ఆయన్ని చూసినప్పుడు జైలు అధికారి కుటుంబం ఎలా రక్షించబడదో మన కుటుంబము కూడా రక్షించబడునుగాక. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు వెళ్ళిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నాయన ఈ ఆరాధనలో నీ పిల్లల బంధకాలను తొలగిపోనుగాక. శ్రమ నుంచి విడిపించబడునుగాక. వీరి నాలుక ఆనందగాంతో నిండి ఉండుగాక. యెహోవా ఈ కొరకు గొప్ప కార్యం చేయనుగాక. గొప్ప కార్యం చేసిన అన్ని చెల్లి చెప్పుకుందురుగాక. అయ్యా లూదియా హృదయం తెరవబడునుగాక. నేడు ఇంటి రక్షణ వచ్చునుగాక. అయ్యా జైలు అధికారి కుటుంబం రక్షించబడ్డట్టుగా ప్రతి కుటుంబం కూడా రక్షించబడునుగాక. ఈ వాక్యం లైవ్లో అయిన వారికి, నా తండ్రి వారి అందరికీ సదాకాలం తోడేడు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.